తల్లిని కోల్పోయి విషాదంలో మునిగి ఉన్న కందారపు మురళి కుటుంబాన్ని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఆదివారం నాటి సాయంత్రం పరామర్శించారు. స్థానిక యశోదానగర్లోని కందారపు మురళి సోదరుడు కందారపు మోహన్ ఇంట్లో సుద్దాల అశోక్ తేజ, కందారపు రాజమ్మ కుమారులను, కుమార్తెలు రమాదేవి, విజయలక్ష్మి, కోడళ్లు అవనిగడ్డ పద్మజ, సుజాత, అల్లుళ్లు మల్లికార్జునరావు, ఓంప్రకాష్ తదితరులు పరామర్శించారు. మరణాంతరం రాజమ్మ పళ్లు దానం చేయటం పట్ల ఆయన కుటుంబ సభ్యులను అభినందించారు. కందారపు రాజమ్మ నిండు జీవితాన్ని, పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించారని, సమాజానికి హితం చేసే బిడ్డలను కన్నారని అమ్మ గురించి ఓ కవితను వినిపించారు. సుద్దాల అశోక్ తేజ వెంట ఆయన భార్య శ్రీమతి సుద్దాల నిర్మల, ధర్మయ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ రంగస్థల కళాకారులు ధర్మయ్య, వేమన విజ్ఞాన కేంద్రం కార్యదర్శి మల్లారపు నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు కొడుకులు ఏమే అనుకోని నలుగురు ఇద్దరికి చూపిస్తాను. చేశారు సార్, చేశారు అంతే కదా. ప్రతి పూట నర్సింగ్ కేర్ తీసుకొని ప్రతి ఎవరికి చూశారు వాళ్ళు. ఈ రకాల ప్రయత్నాలు జరిగితే మన చేతిలో లేని